కంచిపట్టు చీరల సామ్రాజ్యం, తెలుగు ప్రజల షాపింగ్ ప్రపంచం వారాహి సిల్క్స్. కూకట్పల్లిలో ఏప్రిల్ 4న గొప్ప ప్రారంభం. సో లవ్ మ్యారేజ్ కదా మీ ఇద్దరిది? love Huh? marriage. Love సో marriage. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ధనరాజ్ తెలుసమ్మా, లేకపోతే ఇండస్ట్రీకి రాకముందే ఎక్కడన్నా కలిసి Actually, తర్వాత ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత స్ట్రగులింగ్ లో నీ నీ no, నీ no, పాత్ర no. కూడా ఉందా? Actually, I am basically classical dancer అమ్మ. అవునా? Huh. ఓ క్లాసికల్ డాన్స్. సో ఒక టైంలో ఏంటంటే తను ఒక డాన్స్ స్టూడియో పెట్టాడు ఫిల్మ్ నగర్ లో. సో అప్పుడు ఏంటంటే తను అడిగాడు అనమాట, కాల్ చేసి ఈ నియర్ బై ఎవరైనా క్లాసికల్ డాన్సర్ ఉన్నారంటే అప్పుడు నన్ను కాంటాక్ట్ అయ్యాడు. Hmm. సో అంటే అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ ఆ రోజే నీ పరిచయం అవటం, ఇంటికి వెళ్ళేసరికి అంటే బిఫోర్ వాళ్ళ అమ్మగారు చనిపోయారు ఏంటో తెలియదు. తన ఫీల్ ఏంటంటే మా అమ్మ వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ నిన్ను నాకు ఇచ్చింది. Hmm. సో ఆ రోజే రెండు సిచ్యువేషన్. వాళ్ళ అమ్మగారు అంటే మా అత్తగారు వచ్చేసి నవంబర్ 23 చనిపోయారు. సో మా మ్యారేజ్ వచ్చేసి మార్చిలో అయింది. ఓకే. లిటరల్లీ చెప్పాలంటే ధనరాజ్కి ఆ రోజు మ్యారేజ్ అని కూడా తెలియదు, Hmm. చెప్పలా. అంటే నేను నా ఫ్రెండ్స్ ప్లాన్ చేసుకొని తనకి తెలీదు రేపే మన మ్యారేజ్ ఓకే అంతే, ఏమీ తెలీదు. అప్పటికి ఇండస్ట్రీకి వచ్చాడా? మా పెళ్ళైన థర్డ్ డేనే జగడం సినిమా వచ్చింది తనకి. ఓకే. అంతకుముందు ఓకే అంటే నేను క్లాసెస్ చెప్పేదాన్ని, తను క్లాసెస్ చెప్పేవాడు. సో కానీ ఆఫ్టర్ దట్ మ్యారేజ్ తర్వాత తను ఒక మాట అన్నాడు, నేను 100 రూపాయలు తెచ్చినా కూడా దాంతోనే ఇల్లు మెయింటైన్ చేయి, 1000 రూపాయలు తెచ్చినా దాంతోనే. సో ఓకే అంటే తనకి ఇష్టం లేనప్పుడు ఎందుకు అనేసి ఆపేసాను నేను. Hmm. కానీ గుడ్, మ్యారేజ్ తర్వాత మ్యారేజ్ అయింది, థర్డ్ డే జగడం సినిమా వచ్చింది. ఆ తర్వాత ఇస్ గుడ్ అంటే ఈ ఫ్రెండ్ సర్కిల్ కానివ్వండి, ఎవ్రీథింగ్. అప్పటి వరకు ఏంటి పరిస్థితి ఏంటి? అప్పటి వరకు అంటే చాలా కష్టాలు ఫేస్ చేసి ఉంటారు కదా ఇద్దరు కూడా. అంటే జీరో నుంచి తిని వచ్చాము. తినక ఉండటానికి లేక. గుడ్ లక్ ఏంటంటే కన్నా బిఫోర్ కూడా నాకు ఎక్కువ క్లాసెస్ ఉండే. ఓకే. నేను మంచి ఓకే నాకు పర్ మంత్ ఇన్కమ్ వచ్చేది, బాగానే ఉండేటోళ్ళం. తను ఓకే అప్పుడప్పుడు స్టార్టింగ్ కాబట్టి ఓకే సటన్ ఆఫ్ టైం. కానీ ఆఫ్టర్ మ్యారేజ్ చాలా బాగుంది. థర్డ్ డే సినిమా వచ్చింది, గుడ్, నాకు మంచిగా అనిపించింది. ఓకే పర్వాలేదులే తను అంటే పడటం కూడా చాలా పెద్ద రోల్ పడింది స్టార్టింగే. ఓకే గుడ్. కానీ ముందైతే నేను క్లాసెస్ చెప్పాను, నాకు ఒక ఇన్కమ్ వచ్చేది. సో నేను దాంతో గెట్ ఆన్ అయ్యాం ఆ మంత్స్. ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు? తనే చేశాడన్న, మనం ఇలా చేస్తామన్న అమ్మాయిలు మనం చేస్తామా. తర్వాత ఆ రోజు నైట్ నాకు కాల్ చేసి ఇట్లా మా అమ్మగారు చనిపోయారు, సో నాకు హెల్ప్ కావాలి అన్నాను. ఓకే అనేసి ఆ నైట్ టైం నాకు ఆ రోజే ఆ పిల్లోడు పరిచయం యాక్చువల్లీ. ఓకేలే హెల్ప్ అడిగాడు కానీ నా దగ్గర ఉన్న గోల్డ్ మాత్రమే ఇచ్చా. చూడు నా దగ్గర డబ్బులు లేవు, నీ ఫ్రెండ్ ఎవరు ఉంటే పంపించు. అలానే గోల్డ్ ఇచ్చాను. తన పేరు వాసు. సో తనకి ఇచ్చి పంపా. ఆ తర్వాత థర్డ్ డేను వెళ్ళి నేను కలిసి వచ్చాను అంతే. ఓకే. అంటే వాళ్ళ అమ్మగారు చనిపోయడానికి అసలు జేబులో డబ్బులు లేవు? లేదు. మొత్తం కార్యక్రమాలు చేయడానికి. ఓకే. దానికి నేను ఇచ్చాను. అలా ఇంకెక్కువ కనెక్ట్. ఎప్పుడైతే గోల్డ్ ఇచ్చావో నీ మీద ప్రేమ పెరిగిపోయింది ఇంకా, అంతే కదా? ఆబ్వియస్ గానా, అంటే ఉంటది కదా అన్న ఇంకా. బట్ ఓకే. బట్ మీ ఇంట్లో ఇమిడియట్ గా ఒప్పుకున్నారా? మా ఇంట్లో ఎలాగో ఒప్పుకోరు కదన్నా. మా అమ్మ బండకేసి బాదుతానంది. నువ్వు రా ఫస్ట్ నేను బండకేసి బాదుతాను. ఓకే. ఆ తర్వాత మా పెద్ద బాబు పుట్టాడన్న సుక్కు పుట్టినప్పుడు అప్పుడు మా అమ్మ మా నాన్న, యాక్చువల్లీ మేము 5 అక్క చెల్లెలమన్నా. ఆ తర్వాత మా తమ్ముడు. మా ఇంట్లో ఫస్ట్ మనవడు అంటే నా కొడుకే సుక్కు. సో వాళ్ళు ఏంటంటే ఫస్ట్ మనవడు పుట్టి, అసలు మా నాన్నకి మొగ్గ పిల్లలు అంటే చాలా ఇష్టం. అలా అని మా నాన్న 5 ఆడపిల్లలు కన్నాడు. లాస్ట్ లో పుట్టాడు 6వ వాడు. అప్పటికి మా అమ్మ పూజలు చేసి 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 పుణ్యంగా 5 తర్వాత లాస్ట్ లో పుట్టాడు. ఓకే. సో మా ఇంట్లో మా సుక్కు అంటే ఓకే అంటే వాడే పెద్ద, అందరికి వాడే పెద్ద. నేను చిన్న కానీ వాడు అందరికి పెద్ద. ఓకే. లాస్ట్ అమ్మాయి ఏమైనా కానీ ఫస్ట్ నువ్వే పెళ్లి చేసుకున్నావు? ఆల్రెడీ అయిందన్న, కానీ ఎవరికి పిల్లలు లేరు అప్పటికి. ఫస్ట్ నాకే. ఒక్కోసారి మా అమ్మ అనేది దీనికి ముందు చేసిన అయిపోయింది, అందరికి పిల్లలు పుట్టేసేవాళ్ళు అని. నాకు పుట్టిన తర్వాత ఇలా పుట్టారన్న అందరూ. 3వకి 2వకి ఫస్ట్ ఇలా పుట్టారనమాట. ఓకే. ఆ తర్వాత అంటే మనకి చైల్డ్ మ్యారేజ్ ఉన్నప్పుడు 15 years కే మ్యారేజ్ అండి, బాబుని కనడం అన్ని అయిపోయాయి. 15 years కి అయిపోయింది పెళ్లి? అయిపోయింది అన్న, అప్పుడు అలా అయిపోయింది. అంటే లవ్ ఇస్ బ్లైండ్ అంటారు కదా. ఓకే. ఓ బట్ బాబు పుట్టిన దాకా అమ్మ నాన్న రాలేదు? బాబు పుట్టిన తర్వాతే వచ్చారు? అవును, బాబు పుట్టిన తర్వాత. ఓకే. గుడ్ యాక్చువల్లీ. అంటే ఆ ఫీల్ వేరన్నా. ఎంత అంటే లిటరల్గా చెప్పాలంటే ఆ టైంలో బాగా చూసుకున్నాడు అనుకోండి. బాగా చూసుకున్నాడు. అంటే ఇప్పుడు బాగా చూసుకోవట్లేదా? బేసిక్గా నేను
నేను ఉండట్లేదు అన్న లిటరల్ గా. తనకి అందుబాటులో నేను ఉండట్లేదు. నా వర్క్ అంటే బేసిక్ ఏమైపోతుందంటే తను లెగక ముందే నేను వెళ్ళిపోతాను, లేదంటే తను పడుకున్నాక నేను పడుకుంటాను, లేదంటే తను రాకముందే నేను పడుకుంటాను. టైం సెట్ అవ్వట్లేదు. ఇద్దరు ప్రొఫెషనల్స్ వేరు. తన బిజీలో తను ఉన్నారు, నా బిజీలో నేను ఉన్నాను. సో ఇద్దరం బిజీ ఉన్న కొంచెం టైం పిల్లలకి కేటాయిస్తాను. ఎప్పుడైనా సటాన్ ఆఫ్ ఏదైనా ఈవెంట్ జరుగుతున్నా ఓకే నేను వస్తాను అంటే ఓకే వచ్చేస్తే పిల్లల్ని తీసుకుని. ఎందుకన్నా 3 years బ్యాక్ స్పోర్ట్స్ ఈవెంట్ చేస్తున్నాను నేను. అయితే మనం లంచ్ చేసి ఎన్ని డేస్ అయింది తెలుసా? అవునా ఎన్ని డేస్ అయింది, సరే వస్తారంటే వీళ్ళందరూ కలిసి అక్కడికి వచ్చారన్న. ఆ లంచ్ టైం ఒక 10 minutes, 10 కూడా కాదు 5 minutes అంతే. తినేసి నేను వెళ్ళిపోయా. నేను చెప్పేసాను సార్ నేను చూసుకొని నేను వెళ్ళిపోతున్నానని. అంత బిజీ అయిపోయాను. అంటే నాకు నా ప్యాషన్ అన్న, నా వర్క్ అనేది నా ప్యాషన్. సో బాగా చెయ్యాలి, మంచి పేరు తెచ్చుకోవాలి. అంటే ధనరాజ్ వైఫ్ శిరీష కాదు, పలానా సిరి ఈవెంట్స్ హస్బెండ్ ధనరాజ్, అది కావాలి. వచ్చిందా అది ఆల్రెడీ? వచ్చిందన్న. వచ్చిందా? వచ్చింది. ఓకే హ్యాపీ చాలా. బట్ ధనరాజ్ ఒక షోలో అన్నాడు, ఏమన్నా నాన్న ఎలా ఉంటాడో నాకు అసలు తెలియదు, రక్త సంబంధం విలువ కూడా నాకు తెలియదు, రక్త సంబంధం స్టార్ట్ అయింది వీడితోనేమో, వీళ్ళలాగే ఉంటాడేమో నాన్న అని మీ పెద్ద కొడుకుని పెట్టుకుని ఎయిట్ చేశాడు. అవును అవును. నువ్వైతే అసలు ఫస్ట్ స్టార్టింగ్ లోనే ఎయిట్ చేసావని కదా, వేరే విషయం. అంటే అలా అనేసరికలే ఐ థింక్ నేను అది అంటే ఫస్ట్ టైం తన నోటి నుంచి అలా అనేసరికి నేను కొంచెం హర్టింగ్ కదా, సో అలానే అనిపించింది. కానీ అది నిజమే అన్న. అంటే ఎంత ఆస్తులు సంపాదించినా మన ప్రాపర్టీ అని చెప్పుకునేది పిల్లలే, తర్వాత ఇంకేదైనా. ఇవి ఏముంటాయన్న, ఆస్తులు ఈ రోజు ఉంటాయి రేపు పోతాయి, కానీ మనది పోంది ఆస్తి ఏదన్నా ఉంది, సంపాదించుకుంది పోంది ఏదన్నా అంటే పిల్లలే నన్ను అడిగితే. మా ఇద్దరు పిల్లలు అంటే మా ఇద్దరికి చాలా ఉన్న కొంచెం టైం దొరికిందా ఓకే కేటాం. లిటరల్గా అంటే ఒక 2 years నుంచి తనే ఎక్కువ క్యారీ చేస్తున్నాడు. నా బిజీలో నేను ఉన్నాను. ఓకే తను సినిమా చేసుకుంటూ పిల్లల్ని కూడా చూసుకుంటున్నాడు. 3 months నుంచి అయితే ఘోరంగా అసలు ఇంటికి వస్తున్నా అలా ఉందన్నమాట. ఎక్కువ ఫ్యామిలీ విషయంలో ఎమోషనల్ బాగా అవుతాడు కదా. ఇది ఎంత ఉంటుంది తనకి చనిపోయినప్పుడు, వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు ఏజ్? ఐ థింక్ తను చిన్నప్పుడు అని చెప్పాడన్న. తనకి 4 years 5 years అని చెప్పాడు. అంత డెప్త్ కూడా నేను ఎప్పుడు అడగలా. అంటే మా బేసిక్ తన వైపు నుంచి చుట్టాలు ఎవరు లేరన్న అసలుకి. లేరు. తనకి ఏదైనా ఫ్యామిలీ ఉందంటే ఇప్పుడు నా ఫ్యామిలీని. వాళ్ళ వైపు నుంచి ఎవరు వచ్చింది లేదు, ఎవరు చేసింది ఇప్పుడు వరకు కూడా లేదన్న. స్టార్టింగ్ లో వాళ్ళ పిన్ని సంథింగ్ ఏదో వచ్చారు, బట్ వచ్చిందంటే నాకు ఎక్కడ అనిపించింది అంటే వాళ్ళ అమ్మ చనిపోయినప్పుడు ఎవరు రాలా. మేము కొంచెం సెటిల్ అయ్యి పేరు వస్తుంటే ఆ టైంకి వచ్చారు. నాకు అది నచ్చలా. మీ అమ్మ చనిపోయినప్పుడు ఎక్కడికి వెళ్ళారు, అప్పుడు ఎందుకు రాలేదు, అది అడిగాను, క్వశ్చన్ చేశాను. నిజంగా నీ మీద ప్రేమ ఉంటే ఆ టైంలో రావాలి. ఎవ్వరూ రాలే, నీకు ఎవరూ హెల్ప్ చేయాల. ఈ టైం పేరు వచ్చేసి ఈ టైం ఇప్పుడు వచ్చి నాకు ఇది ఉంది అది, దట్స్ నాట్ రైట్. అది కరెక్టే కాదు, అది కరెక్ట్ రిలేషనే కాదు. ఆ రోజుతో ఎండ్ అంతే. ఇంకెప్పటి వరకు అసలు ఎవరు రాలేదు. ఇప్పుడు వాళ్ళ మదర్ చనిపోయినప్పుడు ఎవరైనా ఉన్నారా సపోర్ట్? ఆర్టిస్టులు కూడా ఎవరు లేరు? లేదన్న. ఆర్టిస్టులు అంటే అప్పటికి చంద్ర, వేణు అన్న వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళు అప్పటి నుంచే ఉన్నారన్న. స్టిల్ అప్పుడు ఎలా ఉన్నారో వీళ్ళ బాండింగ్ ఇప్పుడు కూడా అలాగే ఉంది. నేను 19 years నుంచి చూస్తున్నాను వాళ్ళ బాండ్, ఇప్పటికీ అంతే. స్టిల్ ఎంత కొట్టుకుంటారో అంత కలిసి ఉంటారన్న. లిటరల్గా చెప్పాలంటే అసలు వేణు అన్న ఈయన స్క్రిప్ట్ రాసి ఇద్దరు తన్నుకుండా లిటరల్ గా తన్నుకుంటుంటారు. చాలా మంది మ్యామ్ వాళ్ళిద్దరు తనకు 10 నిమిషాల తర్వాత చూడు ఇద్దరు కలిసి వస్తారు లోపలి నుంచి అంటే నాకు ఎక్స్పీరియన్స్ అది. అంత బాగుంటారు.